అన్ని గ్రామాల మాదిరిగానే మన దగ్గర కూడా గ్రామ సభ ఇప్పటికే మీరు ప్రారంభించుకున్నారు. మళ్ళా తిరిగి మేము వచ్చిన సందర్భంలో మరొకసారి మనం కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు, గ్రామ పెద్దలు, మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ, అదేవిధంగా ఏం లేదు. సాయంత్రం 4 గంటల వరకు మీరు పొమ్మన్న దాకా ఇన్నే ఉంటారు వాళ్ళు. కాబట్టి రేషన్ కార్డు దరఖాస్తుల యొక్క పరిశీలించడం అదొకటి. కాసుల బాలరాజు గారికి, మాజీ జడ్పీటీసీ సోదరులు శంకర్ పటేల్ గారికి, ఎంపీడీఓ గారికి, చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంత్ గారి గ్రామ సభ నిర్వహించుకుంటున్నాం. ఈ గ్రామ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన కోటగిరి మండల తహసీల్దార్ గారు శ్రీ గంగాధర్ గారికి, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు మన పోచారం సీనన్న ఎమ్మెల్యే గారికి, మరియు వేదికపై ఉన్నటువంటి మన ఎక్స్ జడ్పీటీసీ పటేల్ గారికి, మరి ఎక్కువ వికలాంగులకి ఏవి నడుము కాళ్ళు చేతులు పడిపోయి 80% కంటే ఎక్కువ వికలాంగుల సర్టిఫికెట్ ఉంటే బ్యాటరీతో కూడుకున్నటువంటి ఆటో కూడా వస్తుంది. మన 3 పైలది. తక్కువ ఉన్న వారికి 3 పైల రిక్షా కూడా వస్తుంది, చేతి కర్ర వస్తుంది. రకరకాల పరికరాల యొక్క పరిశీలన రేపు జరుగుతుంది. బాన్సువాడలో కొల్లూరు రోడ్డు మీద ఉన్నటువంటి ఎస్ఎంబి గార్డెన్ లో రేపు ఉదయం 10 గంటల నుంచి అది కూడా కార్యక్రమం ఉంది. ఇక్కడ వికలాంగులు అనుకునేవారు మన ప్రాంతం నుంచి కూడా అక్కడికి వచ్చి ఈ సదుపాయాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ, ఈరోజు మరి ఇండ్ల దరఖాస్తు తెచ్చుకునేవారు ఇవ్వండి. మేము వెళ్ళిపోయినప్పటికీ కూడా మీరు వెళ్ళిపోకండి. సమావేశం కొనసాగుతుంది 4 గంటల వరకు. ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలు చెప్పినది వరకే. బాగా మంచి స్కీమ్ అది. కట్టుకునే వారికి, సొంతం కట్టుకునే వారికి ₹1 బుడ్డ పైసా కూడా జేబులోకి పడదు. పోయిన దాంట్లో కొంత డబ్బు పడ్డది. ఎట్లా పడ్డదంటే అలాగే బిల్లు కట్ అయింది. 80-90 వేల రూపాయలు ట్యాక్సులు కట్ అయినాయి. తర్వాత ఇల్లు పెద్దగా కట్టాం, 2 బెడ్రూమ్లు కట్టాం. ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ చిన్న ఇల్లు, ఒక కుటుంబానికి భార్య భర్తలు సరిపోతుంది బ్రహ్మాండంగా పిల్లలకు. కాబట్టి ఆ ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి మీరు దరఖాస్తు ఇచ్చినట్టయితే వారికి కూడా 5 లక్షల రూపాయల చొప్పున ఇల్లు మంజూరు చేయబడుతుందని చెప్పేసి కూడా మీ మనవి చేసుకుంటూ, ఈనాడు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ పెద్ద సోదర మండలందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మీరు ఎవ్వరూ లేవకండి. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కాగితాలు కూడా వస్తాయి. రైతు భరోసా కింద దానికి మన చెక్కులు గాని కాగితాలు గాని వస్తాయి. ఏ స్కీములు అయితే ఈనాడు మనం మాట్లాడుతున్నాం అన్నిటి కూడా రేపు 26 తారీఖు నుంచి అమలు చేస్తున్నాం. 26 తారీఖు నుంచే అమలు అవుతాయి ఇవన్నీ కూడా. ఇలా 23, 24, 22 రోజులు పోగా మళ్ళీ 3వ రోజు నుంచి ఈ గ్రామాల వారీగా అమలు చేస్తారని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాం. లేబర్కు అసలు భూమి లేనటువంటి వారికి ఎకరానికి 12,000 సంవత్సరానికి. పోయిన సంవత్సరము ఉపాధి పనికి పోవాలి, పోయిన ఉండాలి. 20 రోజులు కనీసం హాజరు ఉండాలి, జాబ్ కార్డు ఉండాలి, కనీసం 20 రోజులు పనిచేసినటువంటి రికార్డు ఉండాలి. అటువంటి వారికి భూమి లేనటువంటి నిరుపేదలకు, కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎకరానికి మన ఒక్కొక్కటికి ఒక వ్యక్తికి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది.
అది కూడా దరఖాస్తు ఇస్తే వాటిని కూడా వీళ్ళు పరిశీలిస్తారు, అధికారులు పరిశీలించి. నిజామాబాద్ జిల్లా మొత్తం మీద 5,48,000 ఎకరాల 959 ఎకరాలు ఉంది. 5,48,959 ఎకరాలు ఉంది. ఇందులో నుంచి రైతు భరోసా 5,36,000 ఎకరాల 5,36,880 ఎకరాలకు వస్తుంది. అంటే కేవలం 12,000 ఎకరాలు మాత్రమే వస్తలేదు. ఈ రాళ్ళు రప్పలు వెంచర్లు అయినాయి, ఇళ్ల స్థలాలు పోయినాయి. జిల్లా మొత్తం సంగతి చెప్తున్నది. ఆ విధంగా మన కోటగిరి మండలానికి వస్తే 13,124 ఎకరాలు మొత్తం భూమి ఉంటే 12,972 ఎకరాలకు వస్తుంది. ఒక 151 ఎకరాలు మాత్రమే వస్తలేదు. అంటే దాదాపు 99% ఇందులో కవర్ అవుతా ఉంది. పోతంగల్ మండలము 17,552 ఎకరాలు ఉంటే 17,490 ఎకరాలు వస్తుంది. ఒక 61 ఎకరం మాత్రమే వస్తలేదు. ముసరా మండలము 5,237 ఎకరాలు ఉంటే 5,225 ఎకరాలకు వస్తుంది. కేవలం 12 ఎకరాలకు వస్తలేదు. మండలం 6,500. ఇక రెండవది ఇళ్ల విషయంలో పోయిన గవర్నమెంట్ హయాంలో మనం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేశాం. సొంత జాగాలు కట్టుకునే వారికి అడకాసుపల్లిలో 20 మంజూరు చేశాం. బస్వాపూర్లో 10 మంజూరు చేశాం. ఇక్కడ అడకాసుపల్లి 20 మంజూరు చేస్తే 710 కట్టుకున్నారు. ఇంకా మిగతా కట్టుకోకపోతే అక్కడ బస్వాపూర్ ఇచ్చాం. బస్వాపూర్లో 50 ఇళ్లు ప్రభుత్వం ద్వారా కట్టించినటువంటి ఇళ్లు ఉన్నాయి. అందులో 10-12 అడకాసుపల్లి గ్రామంలో నివాసం ఉన్న వారికి 10-12 ఇళ్లు ఆ 50 కట్టిన వారి దాంట్లో ఇచ్చాం. స్వంత జాగాలు కట్టుకున్నటువంటి వారికి 7-10 ఇచ్చాం. ఇక్కడ ఇంకను ఎవరైనా స్వంత జాగాలుండి కట్టుకుంటామన్నటువంటి వారికి మీరు దరఖాస్తు ఇవ్వండి. ఇందిరమ్మ ఇళ్ల కింద 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తాం. సౌలత్ ఏంటంటే దీనికి సౌలత్ ఏంటంటే మంచిగానండి. డబుల్ బెడ్రూమ్ అప్పుడు ఇచ్చినప్పుడు కూడా నేనే ఇచ్చాను డబుల్ బెడ్రూమ్. అది 9 పిల్లలు తవ్వాలి. ఇది పెద్దగా ఉంటుంది. 1, 2, 3 ఇట్లా 3 మొత్తం 9 పిల్లలు తవ్వాలి. 9 పిల్లలు తవ్వాలి. 89,000 ట్యాక్సులు పోగా 4,20,000 4,25,000 మాత్రమే మన ఇంటికి వచ్చినాయి. ఫైనల్ బిల్లు వస్తాయి. కానీ 5 లక్షల రూపాయలకి 5 పైసలు కట్టు కావు. బుడ్డ పైసా కట్టు కాదు. 5 లక్షలకు 5 లక్షలు 4 సార్లు బిల్లు ఆడపిడ్డ పేర ఇల్లు మంజూరు అవుతుంది. కాబట్టి 4 సార్లు మొదటి బిల్లు 1,00,000 రూపాయలు వస్తుంది. బేస్మెంట్ కట్టుకుంటే బేస్మెంట్ కట్టుకొని పిల్లలు లేకపోతే 1,25,000 వస్తుంది. ఇల్లు పూర్తయిన తర్వాత 1,00,000 రూపాయలు వస్తుంది. ఈ 5 లక్షల రూపాయలకే ఒక బుట్ట పైసా కూడా లెక్కలు కట్టు కాదు. 5 లక్షలు నగదు మీ ఖాతాలో పడతాయి. ఇంకో సౌలత్ ఏంటంటే ఇది 6 పిల్లలదే చిన్న ఇల్లు, 1 బెడ్రూమ్